జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ యొక్క అంటే మీకు నచ్చనటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఏదైనా మీ మనసులో ఇది నచ్చలేదు, ఈ కార్యక్రమం నచ్చలేదు, ఈ పథకాలు అంటే చాలా మంది జనాలు ఇంటికి కనీసం 1 లక్ష రూపాయలు తలకు తీసుకున్నారు సార్, లబ్ధి పొందున్నారు సార్. తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని నాకు నచ్చలేదు అని చెప్పి దూషించే వాళ్ళు ఉన్నారు. ఇది రాజకీయ దూషణ లేదా ఇంకేదైనా ఏం సార్? ఆయన పథకాలు ఏంది సార్? అమ్మ ఒడి అంటాడు, ఇచ్చాడుగా, ఇచ్చాడు, ఇయ్యలేదు అనట్లేదు, తీసుకున్నారుగా, తీసుకున్నాం సార్. అమ్మ ఒడి అంటాడు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, నిత్యావసర వస్తువులు దీంట్లో ఇటు ఇస్తున్నాడు, అట్లా ఆపుకుంటున్నాడు సార్. ఏంది సార్ ఆయన ఇచ్చింది? మధ్యతరగతి మనుషులు ఇదివరకు 1000 రూపాయలు పెడితే సంచి నిండు సరుకులు వచ్చాయి. ఇప్పుడు 1000 రూపాయలు పెడితే రెండు సామాన్లు కూడా అట్లా, ఒక నూనె డబ్బా, 1 కేజీ గోధుమ పిండి రావట్లేదు. రేట్లు బీభత్సంగా పెరిగినాయి. మధ్యతరగతి బతికేది ఎక్కడ సార్? ఇల్లు ఇస్తున్నారు సార్. స్కూల్స్ నాడు నేడు కార్యక్రమంలో పిల్లల చదువుల కోసం స్కూల్స్ డెవలప్ చేశాడు సార్. తర్వాత ఉద్యోగాలంటూ ఆయన మేనిఫెస్టోని కూడా ఈ మధ్య డిఎస్సి రిలీజ్ చేశాడు సార్. ఇంట్లో పిల్లలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, లేదా షాపులు పెట్టుకున్న వాళ్ళకి కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం కోసం ఏదో ఒక పథకాన్ని పెట్టి ఆయన నవరత్నాలతో పాటు చెప్పినవి చెప్పనివి కూడా చూసుకుంటూ వచ్చాడు. తీసుకున్నారు, తిన్నారు, అయినా జగన్మోహన్ రెడ్డి వద్దంటున్నారు. దీనికి బలమైనటువంటి కారణం బానే ఉంది. పేదలకి సాయం చేయాలి, ఉన్నోళ్ళకి పేదలకి తేడా ఏముంది సార్? ఆయన ఇప్పుడు 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 60,000 వేస్తున్నాడు. కోటీశ్వరులను చూపిస్తా సార్, ఇక్కడ 100 మందిని కోటీశ్వరులను చూపిస్తా, 10 మందిని మా బజార్లో 10 మందిని చూపిస్తా. వాళ్ళకి 60,000 ఎందుకు సార్? వాళ్ళకి కోట్లు ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి ఎందుకు సార్? పేదవాళ్ళకి మా దగ్గరకి కూలి పోయి ఉండే అది ఆన్లైన్ కదా, ఆన్లైన్ లో వాళ్ళకి నిజంగా అంత ఆశ రాదు కదా. ఎందుకు సార్? ఎంతమందిని చూపించమంటారు సార్? నన్ను ఉంది సార్. ఎందుకు? ఎవరి దాకా ఎందుకు? మా పక్కనే ఉన్నారు సార్, పేర్లు చెప్పను, ఆ పక్కనే ఉన్నారు సార్. వాళ్ళకి కనీసం నెలకొచ్చేసి 1 లక్ష రూపాయలు ఆదాయం ఉంది. వాళ్ళకి ఎందుకు సార్ 60,000? ఒంటరి మహిళ ఎందుకు సార్? దేనికి సార్ ఒంటరి మహిళ? దేనికి? భర్త చనిపోతే భర్త చనిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు పెన్షన్, వీడియో పెన్షన్, దానికి ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఒంటరి మహిళని, భర్తను వదిలిపెట్టిన వాళ్ళని, బయట తిరిగే వాళ్ళందరికీ ఎందుకు సార్ పెన్షన్? ఆయన గుర్తించాలి. ఆయన వాళ్ళని పెట్టాడు, వాలంటీర్స్ పెట్టాడు. వాళ్ళ వరకే వాళ్ళు. పేదలను ఎవరు సార్ గుర్తించేది? పేదలకు అసలు న్యాయమే జరగట్లేదు. నిజంగా మాట్లాడితే మంది అంటాడు, పాపం పొత్తుగోకులు పని పోయి వస్తే వాళ్ళకి వచ్చేది 500. ఆ పిచ్చి మందు 450, 300 పెట్టి తెచ్చుకొని తాగుతారు. వాడికి కడుపులో నొప్పి, విరోచనాలు, వాళ్ళకి బాధలు. వాళ్ళ భార్య పిల్లలు ఎట్ట బతకాలి సార్? ఏం బ్రాండ్లు సార్ ఆ బ్రాండ్లు? అంత దారుణమైన స్థితి ఎక్కడా లేదు సార్. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే కానీ ఎప్పుడు ఏ పేదవాడికి ఇంత అన్యాయం జరగలేదు సార్.